ఫెడరేషన్ అధ్యక్షులు శాసనసభ్యుల వారికి పుష్పగుచ్చంతో పాటు సేవా సన్మానం చేయడం జరుగుతుంది. సమాజంలో జరుగుతున్నటువంటి ప్రభుత్వాలు చేసే పద్ధతులు కానీ అటువంటి ప్రజా సమస్యలు కానీ అటువంటి ప్రభుత్వం దృష్టి తీసుకోకపోతే తగిన విధంగా వాటిని రెగ్యులేట్ చేసుకొని సవరించుకొని వాళ్ళని అందించే విధంగా ప్రభుత్వాలు దృష్టి చేస్తుంది. రెగ్యులేట్ కాకుండా ప్రజా సమస్యలు ఏవైతే సమాజంలో ప్రజా సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు కూడా ప్రభుత్వం దృష్టి తీసుకొని పోయి ప్రభుత్వాలు కరెక్ట్గా వాటిని ఆలోచించి ఏ విధంగా సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి దాని గురించి ఆలోచించి సమస్యలు పరిష్కరించే విధంగా స్కీమ్స్ తయారు చేయడం కానీ చట్టం తయారు చేయడం కానీ చేస్తాం. ఈరోజు ఎట్లయిపోయిందంటే మీరు ఏమన్నా అనుకున్నా సరే జర్నలిజం అనేది ఒక జీవనోపాధిలాగే ఏదో రెమ్యునరేషన్ వస్తుందేమో కంపెనీ నుంచి వాళ్ళ మేనేజ్మెంట్ నుంచి లేదంటే కూడా వేరే రకంగా గవర్నమెంట్ నుంచి బెనిఫిట్స్ వస్తాయేమో జర్నలిజంలో పోయి అక్రెడిటేషన్ కార్డు తీసుకుంటే గత ప్రభుత్వం ఆధారంలో స్టాండర్డ్ అనేది ఉంది. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం జవహర్లాల్ నెహ్రూ పీరియడ్ కానీ ఇందిరాగాంధీ పీరియడ్ కానీ జర్నలిజం అనేది ఒక వాల్యూ ఉంది. గత మన తెలంగాణ తీసుకున్న తర్వాత జర్నలిజం అనేది వాల్యూ పెట్టుకోవాలి. ఎందుకంటే ఎన్నో మీడియా ఛానల్స్ కానీ పత్రికలు కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఏదైనా ప్రజా సమస్యలు చూస్తే ప్రభుత్వ వైఫల్యాలను చూస్తే ఇసుకపై ఒప్పడేయడం వారి మీద చట్టపరంగా యాక్షన్ తీసుకోవడం మీడియాలో కొన్ని రోజులైతే మీకు తెలుసు గత ప్రభుత్వంలో మీడియాను మూసేయడం జరిగింది. అంటే ఇక ప్రజలకు ఎలాంటి వార్తలను అందకుండా చేసి కాబట్టి ప్రజాస్వామ్యాన్ని ప్రదర్శించే విధంగా ఈరోజు జర్నలిస్టులకు మొత్తం ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. సమస్య ఏదైతే మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకొని వస్తేనే మాకు తెలుస్తుంది. ఎందుకంటే మేము పాలకులకు ఏముంటుందంటే వాళ్ళు కొన్ని స్కీమ్స్ పెట్టుకొని కొన్ని చట్టాలు రూపొందించుకొని పరిపాలిస్తూ ఉంటారు. అంటే వాళ్ళ ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి వాటిని హామీలన్నింటినీ నెరవేర్చే విధంగా కృషి చేస్తారు. కానీ దాంట్లో లోటుపాటు అనేది చూపేది మీరు. కానీ ఈరోజు వ్యవస్థ లేకుండా పోయింది. ఎందుకంటే కొన్ని పత్రికలు ఒక పార్టీకి అనుబంధంగా మారిపోయింది, ఇంకో కొన్ని పార్టీలు మీడియాలు ఇంకో కొన్ని పత్రికలు మీడియాలు ఇంకో పార్టీకి అనుబంధంగా మారిపోయింది. దీంట్లో ఏమవుతుందంటే ఒక పేపర్లో వచ్చిన వార్త ఇంకో పేపర్లో వేరే రకంగా ఉంటుంది. కాబట్టి ప్రజలు కొన్ని పేపర్లను నమ్మడానికి వీలుకుండా పోయింది. నిజంగా ఫెయిర్గా కొన్ని పత్రికలు పట్టుకే నిజంగా ఫెయిర్గా ప్రజా సమస్యల మీద ప్రభుత్వ వైఫల్యాల మీద స్పందిస్తూ ఉన్నాయో వాటిని ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తాము. ప్రతిపక్షాలకు కొన్ని కొమ్ము కాస్తుంది. ప్రభుత్వ లోపాలు అంటున్నారు. అంటే కార్యకర్తలకు కూడా వాళ్ళు ఇస్తున్నారు. అంటే ఆయన జగన్ కాకున్నారు అటువంటి కార్యకర్తలు అందలేదు. ఎందుకంటే డబుల్ బెడ్ ఇళ్ళ స్థలాల కోసము ప్లస్ డబుల్ బెడ్ ఇళ్ళ కోసం వాటి కోసం కొన్ని ఉన్నారు. చేపడే వాళ్ళు కానీ ఎవరు కానీ ప్రతి వాళ్ళు అనుకున్నారు. ఆ విధంగా ఈ ప్రభుత్వం ఏదైతే దయచేసి నాకు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చదివేది. అలానే మీ అందరికీ కూడా డిఎస్పీ గారికి నేను చెప్పేది ఒకటి, డిఎస్పీ గారికి ఏం చెప్తున్నారంటే సరే ఎవరికి అప్లికేషన్ జరుగుతున్నారని సార్ దయచేసి మాకు యూనియన్ కార్డు ఉంటుంది, తెలంగాణ యూనియన్ సర్వీస్ ఫెడరేషన్ కార్డు అనేది ఉందో ఆ కార్డు సభ్యులకు కూడా గౌరవించి సోషల్ క్యాండిడేట్ ఉండడానికి కారణం చెప్పి ఈ పాలన మర్యాదపూర్వకంగా ఇంకొకటి ఇబ్బంది గారు ఏది కాదు యూనియన్ వాళ్ళు 12,000 యూనియన్ ఐఎస్ యూనియన్ ఎవరు ఇక్కడ లేదు. అయితే యూనియన్ అంతా కూడా మా యూనియన్లో కూడా నేను పెట్టింది ఏంటంటే వీళ్ళకు పాపం ప్రభుత్వం చేయకుండా మనమేం చేస్తాం యూనియన్ చెప్పి ఆర్గనైజ్లో పెట్టారు. ఏంటంటే చాంబర్స్ కమిటీ, సెలబ్రిటీ కమిటీ, ఒక సెంట్రల్ కమిటీ అంటే 30%